దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమర్పణ. ప్రియులారా, సమర్పణను నేర్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన కన్నులెత్తి దైవ కుమారుడైన యేసు వైపు చూస్తే చాలు. తాను అనుభవించిన శ్రమల ద్వారానే ప్రభువు విధేయత, లొంగుపాటు తత్వం అలవర్చుకున్నాడు. ప్రియులారా, తన కాలమందంతటిలోనూ ప్రభువు తండ్రి చిత్తానికే లోబడ్డాడు. ఆయన మాటలలోని ఓ తండ్రి, నా ఇష్టం కాదు నీ చిత్తమే జరగనీయు. ప్రియులారా, గులాబీ పువ్వు నేలపై పడి త్రొక్కివేయబడినట్లు అన్నిటికన్నా మిన్నగా మనల్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ మన పూర్తి భారాన్ని మోస్తూ ఎంతగానో నలిగిపోయాడు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త మొదటి అధ్యాయం 26 నుండి 38 వచనాలు మనము చదివితే శ్రేష్టమైన విషయాలు అందులో ఉంటాయి. ఎంత నమ్రత కలిగినదైనా కన్య మరియ దూత వర్తమానానికి విధేయతతో స్పందించలేకపోయింది. ప్రియులరా, ఎందుకంటే తన జీవితానికి అది ఎంతో హానికరం. అయినా ప్రభువు దాసురాలని కనికరించు, నీ చిత్త ప్రకారమే నాకు జరుగును గాక అని ఆమె అంది. ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఉపయోగించుకొనక పూర్వమే మన నుండి స్వయం ప్రకాశం కోరుతూ ఉంటాడు. తరచుగా నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరుగాక అని చెప్పవలసి వస్తుంది. ప్రియులరా, యేసు మనకు నేర్పింది, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరు కాక అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 10 వచనాలలో చూస్తాం. కనుక దినదినం మన ప్రార్థన ఇలా ఉండాలి: తండ్రి, నా జీవితంలో నీ చిత్తం నెరవేరుగాక, నా కుటుంబంలో నీ చిత్తం నెరవేరుగాక, నా క్రియలలోను, నా వృత్తిలోను, పరిచర్యలోను మరియు నా జీవితమందంతటిలో నీ చిత్తము జరుగుగాక. ప్రియులరా, మనము ఇలాగే దినదినం ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నామా? లేకుంటే ఈ దినమే మనం ప్రారంభించాం. ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కనుక దేవునికి సమర్పించుకుందాం, ఒకరికొకరు లోబడి ఉందాం. తగిన సమయంలో ఆయన వలన ఘనత పొందులాగున ప్రభునందు భయభక్తులతో మెలుగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామం నాకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనతను తొలగించండి. నాయన, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాము ప్రభు. తండ్రి, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ సమయంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. వ్యవసాయదారులను ఆశీర్వదించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచుమని ఈ దిన దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.